ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 86:9. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడే లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ప్రేమైన వర్లరా, దేవుని కార్యములకు సాటి అయిన కార్యములు లేవండి. ఎందుకంటే అటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేయవాడు, ఘనమైన కార్యములు ఆయన చేయవాడు. ప్రేమైన వర్లరా, ఎందుకంటే దేవుడు చేసిన కార్యము ఎంతో ఉన్నతముగా ఉంటాయి. ఎందుకు దేవుడు చేసిన ప్రతీది కూడా చాలా గొప్పగా ఉన్నతముగా ఉంటాయి. అటువంటి గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు అని ఇక్కడ భక్తుడైన దావీదు రాస్తున్నాడు. కావున ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలుగుతాడు, అద్భుతాలు చేయగలుగుతాడు. ప్రేమ ఎందుకంటే మహత్యము కలిగిన దేవుడు కాబట్టి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎడారులలో నీటి బుగ్గలు పుట్టించగలిగిన దేవుడండి. అంతేకాదు, బండలోంచి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు ఆయన తెప్పించాడు. అటువంటి ఆశ్చర్య కార్యములు ఆయన చేయవాడు. 40 సంవత్సరాల పాటు వారు ఏమాత్రము కూడా వస్త్రము మాయకుండా, వాళ్లకున్న చెప్పులు అరిగిపోకుండా వారిని నడిపించాడండి. దేవుడు అంత ఉన్నతమైన వాడు. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో అద్భుతమైన కార్యములు బైబిల్ గ్రంథంలో రాయబడే ఉన్నాయి. కాబట్టి నేటి వరకు కూడా తన భక్తుల పట్ల, తన ప్రజల పట్ల దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన నామము సాటిలేని నామము ఎలాగో, ఆయన కార్యములు కూడా సాటి అయిన కార్యములు ఎక్కడా కూడా ఉండవు. కాబట్టి దేవుని కార్యములు ప్రతి ఒక్కరు కూడా మనస్సును పెట్టాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని యొక్క కార్యములను వివరించే వారిగా ఉండాలండి. కావున ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేసిన కార్యములు కావచ్చు. భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. తన జీవితంలో చూడండి, గొర్రెల దొడ్డులోంచి అతన్ని రాజుగా పట్టాభిషిక్తుడిని చేయలేదా? అతనికి బలాన్ని ఇవ్వలేదా? ప్రియమైన వర్లరా, యుద్ధాల్లో విజయాన్ని సమకూర్చలేదా? గొప్ప కార్యములు ఆయన చేయవాడు. కావున ఎల్లప్పుడూ కూడా ఆయన కార్యములు తెలుసుకుని ఆయనని స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ కార్యమును నా జీవితంలో జరిపించండి, నా కుటుంబంలో జరిపించండి ప్రభువా అంటూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.